టీమిండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 4వ టెస్ట్ మ్యాచ్ 3వ రోజుకు చేరుకుంది. 3వ రోజు ఆట ప్రారంభానికి ముందు ఇండియా ఫాలో ఆన్ తప్పించుకోవాలి అంటే 110 పరుగులు చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో క్రీజ్లోకి వచ్చిన పంత్, జడేజా కొద్దిసేపు బాగానే ఆడుతున్నట్టు కనపడ్డారు. పంత్ ధాటిగా బ్యాటింగ్ చేయగా జడేజా నెమ్మదిగా ఆడాడు. అయితే రిషబ్ పంత్ 28 పరుగులు చేసిన తర్వాత అనవసరంగా చెత్త రివర్స్ షాట్కు ప్రయత్నించి బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక జడేజా లయన్ బౌలింగ్ను ఎదుర్కోలేక విపరీతంగా ఇబ్బంది పడి 17 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. దీంతో టీమిండియా మరోసారి ఫాలో ఆన్ ప్రమాదంలో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులకు వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి, సుందర్ టీమిండియా భారాన్ని తమపై వేసుకుని ముందుకు కదిలారు. నితీష్ కుమార్ రెడ్డి దూకుడుగా ఆడుతూ ముందుకు సాగగా సుందర్ డిఫెన్స్ ఆడుతుంటే వికెట్ కాపాడుకుంటూ నెమ్మదిగా ఆడుతూ నితీష్కు అండగా నిలిచాడు. నితీష్ రెడ్డి అదిరిపోయే బ్యాటింగ్తో అదరగొట్టాడు. తాను ఫ్లవర్ కాదు ఫైర్ అని నిరూపిస్తూ అదిరిపోయే బ్యాటింగ్తో వేగంగా అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని పుష్ప స్టైల్లో సెలబ్రేట్ చేసుకుని రచ్చలేపాడు. ఎట్టకేలకు నితీష్ రెడ్డి, సుందర్ ఇద్దరు కలిసి ఇండియాను ఫాలో ఆన్ గండ నుండి బయటపడేశారు. ఇదే క్రమంలో నితీష్ కుమార్ రెడ్డి కొన్ని రికార్డులను నెలకొల్పాడు. ఈ ఏడాది జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ సిరీస్లో భారత జట్టు తరపున 50 యావరేజ్ కలిగిన ఏకైక బ్యాటర్గా నితీష్ రెడ్డి నిలిచాడు. అంతేకాకుండా ఈ సిరీస్లో నితీష్ 200 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తైతే మరో 2 రికార్డులు మాత్రం క్రికెట్ ప్రపంచాన్ని ఊపేస్తున్నాయి. ఈ బోర్డర్ గవాస్కర్ సిరీస్లో 2 జట్ల ఆటగాళ్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఏకైక బ్యాటర్గా నితీష్ నిలిచాడు. దీంతో పాటు ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన విజిటింగ్ బ్యాటర్గా గేల్తో కలిసి మొదటి స్థానాన్ని పంచుకున్నాడు. గేల్, నితీష్ రెడ్డి ఇద్దరు కూడా 8 సిక్సర్లతో మొదటి స్థానంలో ఉన్నారు. అలా నితీష్ కుమార్ రెడ్డి తన సూపర్ బ్యాటింగ్తో దుమ్ము లేపుతూ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ టీమిండియా పరువు కాపాడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. నితీష్ బ్యాటింగ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.